అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ వైజాగ్ వెంకి. ఈరోజు మార్నింగ్ అయితే 5:25 ఆన్ చేశాను. ప్రజెంట్ అయితే 10:15 అవుతుంది. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, హ్యాపీగా నడిచింది, ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది. ఓకే, అది పక్కన పెడితే కష్టం గురించి మనం చిన్న విషయాలు మాట్లాడుకుందాం. అంటే నేను ఎంత కష్టపడ్డాను, నేను ఈ పని చేశాను, నేను ఆ పని చేశాను, ఏదేదో చెప్తుంటారు. కష్టం చాలానే పడ్డాను ఈరోజు, నేను కలిసిపోకూడదు, కూర్చుంటానని చెప్పి ఫీల్ అవుతుంటాం మనం. కష్టం విలువ కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా ఉంటుందో అనేది. ఇవన్నీ జరిగినవే 90స్లో 95లో ఈ టైంలో జరిగినవి, ఇవన్నీ ఎదురుగా చూసినవి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 3 ఎగ్జాంపుల్స్, జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఆ లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యి ఇప్పటికి ఈదుకొని ఇలా పైకి వచ్చిన వాళ్ళందరూ. అల్లారు ముద్దుగా ఒక అమ్మాయి వాళ్ళ అమ్మాళ్ళ ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగి చాలా హ్యాపీగా పెరిగి అన్నీ చేసుకుని వస్తే సడన్గా పెళ్ళి అయ్యి అక్కడ పడిన కష్టాలు ఎలాగుంటాయంటే అత్తతో తప్పులు తిని ఇంట్లో పెద్ద అయిన తాగిసి తిరిగి ఈలోపు ఇద్దరు పిల్లల్ని సంకలు వేసుకొని జీతం టైంకి వచ్చేసరికి జీతం ఇంటికి తేకపోగా ఎక్కడికో పరిగెట్టి పారిపోతుంటే, ఇద్దరు పిల్లల్ని సంకలు వేసుకొని పరిగెడుతుంటే అయినా దొరకకపోతే వచ్చి ఏదో చేసుకొని పిల్లలకి ఏదో పోషించాలి, పిల్లలకి కడుపు నింపాలని చెప్పి ఆతృత ఏదో పని చేసుకొని ఆ పూటకి అన్నం పెట్టగలిగే పరిస్థితులు కూడా ఉండవు. అలాంటివి చిన్న ఎగ్జాంపుల్, కష్టాలు మాత్రం ఇలాంటివి. అలాగే చిన్న వయసులోనే ఇంట్లో పెద్ద ఆయన చనిపోతే 3 పిల్లలు పెట్టుకొని ఒక కాలు బాగోపోయినా ఈడ్చుకొని వెళ్ళి కూలి పని చేసుకొని వచ్చి 3 పిల్లల్ని పెంచి, అలాగే కుర్రాడు 11 సంవత్సరాలప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే వాళ్ళ అక్కని వాళ్ళ అమ్మని ఏదో విధంగా పోషించాలని చెప్పి వాళ్ళకి చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మా పెద్ద దిక్కు లేరు కదా, ఎవరైనా కాజేస్తారని చెప్పి 4 పక్కల 4 గోన్లు పెట్టుకొని కాపాడుకొని వచ్చి ఈరోజు చాలా స్ట్రగుల్తో, అంటే వీళ్ళందరూ చాలా స్ట్రగుల్తో ఇబ్బంది పడి వచ్చారనమాట. అంటే ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఆ లైఫ్లో చూసుకుంటే చాలా 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 ఉన్నాయి. అలాంటి కష్టంతో పోల్చుకుంటే మనం రోజు చూసే కష్టాలు చాలా చిన్నవి. బట్టలు ఉతకడం కష్టం, ఇల్లు తొట్టడం కష్టం, ఎక్కడికి వెళ్ళి కూరగాయలు తాగడం కష్టం, బాబుకి తినిపించడం కష్టం, స్నానం చేయించడం కష్టం, ప్రతిదీ కష్టంగా ఫీల్ అవుతాం. ఆ కష్టాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదని నా ఒపీనియన్ అనమాట.